మనకు గజనీ మహమ్మద్ భారతదేశంలో అందరికీ తెలుసు. ఒక వాడుక మాట, మహమ్మద్ దాడులు, గజనీ దాడులు, గజనీ దండయాత్రలు అని. ఎందుకు అనంటే 12 సంవత్సరాల్లో 17 సార్లు గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్రలు చేసి ఆలయాలను ధ్వంసం చేసి అపారమైన సంపదనంతా తరలించుకు వెళ్ళాడు. ఇంతకు అతను పుట్టింది ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో గజనీ అనే పట్టణంలో. అక్కడి నుంచి ఇరాను, ఆ తర్వాత ఈ టర్కీని 3 సార్లు ప్రయత్నించి ఆక్రమించాడు. అలాంటి గజనీ మహమ్మద్కు కొన్నేళ్ళు అయ్యాక తన వంశ చరిత్ర, దాన్ని పర్షియాలో షానామా అంటారు, అది రాయించుకోవాలని అనిపిస్తే ఆ రోజుల్లో ఉన్న పారసీక కవుల్లో గొప్ప కవి ఎవరు అంటే ఫిరదౌసి. అతన్ని పిలిపించి నా వంశ చరిత్రను కావ్యం రాయమని అడిగాడు. రాస్తే ఫిరదౌసి చేసిన ఈ ప్రయత్నం, జాషువా మనకు ఫిరదౌసి అనే కావ్యాన్ని ఇచ్చాడు. తెలుగు సాహిత్యంలో పద్యం అందం, తెలుగు భాష బిగి అందచందాలకు ఆ ఫిరదౌసి కావ్యం పెట్టింది పేరు. మాకు హై స్కూల్లో అదొక తెలుగు పాఠంగా ఉండేది.